అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఉంటానికి జతగా 4వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. మిస్టర్ విక్రాంత్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మీ వైఫ్ కండిషన్స్ స్టేబుల్గా లేదని, జరిగింది యాక్సెప్ట్ చేయడానికి కాస్త సమయం పడుతుందని. కానీ ఆవిడ స్ట్రెస్ లెవెల్స్ హైలో ఉన్నాయి. బీపీ లోలో ఉంది. ఇలాగే కొనసాగితే జరిగిన ఆపరేషన్ యూజ్లెస్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని డాక్టర్ అంటే భారంగా ఊపిరిదిలిన విక్రాంత్ బెడ్ మీద చలనం లేకుండా ఉన్న అరవిందను చూస్తూ తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందని అడుగుతాడు. 1-2 గంటల్లో స్పృహలోకి వస్తుంది. ఆపరేషన్ జరిగి జస్ట్ 45 డేసే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి విక్రాంత్ అని డాక్టర్ వెళ్ళిపోతాడు. అరవింద పక్కన కూర్చున్న విక్రాంత్ ఆమె వేలికున్న ఉంగరాన్ని చూస్తూ చేతిని పట్టుకొని ఆ చేతిని అతని పెదవులకు ఆనించుకొని కళ్ళు మూసుకుంటే మూసిన రెప్పల చాటున నవ్వుతున్న అరవింద అందమైన మొహం కనిపిస్తుంది. సరిగ్గా గంట తర్వాత భారంగా రెప్పలు కదిలించిన అరవింద సీలింగ్ ఫ్యాన్ చూసి తల తిప్పుతుంది. మసగ్గా ఉన్న రూపానికి కళ్ళు మూసి తెరిస్తే తన చేతిని అతని పెదవుల దగ్గర ఉంచుకొని కళ్ళు మూసుకొని పడుకున్న విక్రాంత్ ఆమెకి కనిపిస్తాడు. భయంగా చూస్తుంది అతన్ని. భర్త అన్న మాట దగ్గరే గుర్తొచ్చి చూస్తుంది అరవింద్ అతన్ని. అంటే నేను ఈ విక్రాంత్ భార్యన? మా ఇద్దరికి అసలు పెళ్ళి ఎప్పుడయ్యింది? నాతో ఎప్పుడు చూసినా మనసు లేని రాక్షసులా మసులుకున్న ఇతనితో నేను పెళ్ళికి ఎలా ఒప్పుకున్నానన్న ఆలోచన స్రవంతిలో కొట్టుమిట్టాడుతున్న ఆమె చేతి కదలికలకి వేరే లోకంలో ఉన్న విక్రాంత్ కళ్ళు తెరుస్తాడు. తననే చూస్తున్న అరవిందం చూసి హౌ ఈజ్ నౌ అని ప్రేమగా అడుగుతాడు విక్రాంత్. అతని కళల్లో తన మీద ప్రేమ కేరింగ్ కనిపిస్తూ ఉంటే అని లేవడానికి ప్రయత్నం చేస్తుంది అరవింద. ఆగని అంటూ ఆమె భుజాల్ని పట్టుకొని బెడ్ రెస్ట్ కానించి టేబుల్ మీదున్న జ్యూస్ గ్లాస్ని ఆమె పెదవుల దగ్గర ఉంచుతాడు విక్రాంత్. అతన్నే చూస్తూ జ్యూస్ తాగిన అరవింద విక్రాంత్ దగ్గరగా వచ్చిన ప్రతిసారి తన గుండె ఎందుకు గట్టిగా కొట్టుకుంటుందో ఆ క్షణం ఆమెకు అర్థమవుతుంది. మౌనంగా టాబ్లెట్స్ చేతికిచ్చిన విక్రాంత్ డాక్టర్ రావడంతో పక్కకు నడుస్తాడు. చెక్ చేసిన డాక్టర్ ఇంటికి వెళ్ళొచ్చు మిస్టర్ విక్రాంత్. హెడేక్ రాకుండా టాబ్లెట్స్ వాడుతూ పీస్ఫుల్ వాతావరణంలో తను ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. అప్పుడప్పుడు చెకప్కు మాత్రం రావాల్సి ఉంటుందని విక్రాంత్తో చెప్తాడు ఆ డాక్టర్. షూర్ డాక్టర్ అని బయటకు నడిచి బిల్ పే చేసి మెడిసిన్ పేపర్ బ్యాగ్ని తీసుకొని అరవిందని కూడా తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు విక్రాంత్. విండో నుంచే బయటకు చూస్తూ ఉన్న అరవింద్ను ఒకసారి చూసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. విక్రాంత్ గంట ప్రయాణం తర్వాత పచ్చని మొక్కలు మధ్య తెల్లటి భవనం ఉన్న కారిడార్లో కార్ని ఆపుతాడు. సిటీ బయట చుట్టూ ఏ బిల్డింగ్స్ కానీ వెహికల్స్ చప్పుడుగా లేక ప్రశాంతంగా ఉన్న ఆ ప్లేస్ను చూస్తూ కార్ దిగుతుంది అరవింద. ఆమెను చూస్తూ కమ్ అని విక్రాంత్ అంటే ఒక అడుగు వేసుకుంటూ అతను వేసిన అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తుంది అరవింద. గుమ్మం దగ్గరికి రాగానే ఒక నిమిషం బాబు, నేనున్నాను కదా, దిష్టి చేయాలి మీ ఇద్దరికి. ఆల్రెడీ అయ్యగారు ఫోన్ చేసింగ్, నేను ఇక్కడ వెయిటింగ్ అని హారతిపల్లెంతో వస్తుంది 40 ఏళ్ల జయమ్మ. ఎలా ఉన్నావు జయమ్మ అని విక్రాంత్ నవ్వితే, మిమ్మల్ని చూశాక బాగున్నాను విక్కీ బాబు అని ఇద్దరికి కలిపి హారతి ఇచ్చి అరవిందమ్మ ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా అడుగుతుంది జయమ్మ. నేను మీకు తెలుసనంటారేంటమ్మా, మీరు నేను చాలా క్లోజ్ కదేటి అని జయమ్మ అంటే అరవింద నవ్వుతుంది. కుడికాలు లోపలికి పెట్టరండమ్మా అని జయమ్మ అంటే విక్రాంత్ను చూసి అరవింద మెట్టలు లేని పాదంతో భర్త ఇంట్లోకి ప్రవేశిస్తుంది. విక్రాంత్ మెట్లెక్కుతూ జయమ్మ తనకి లంచ్ అని అంటూ ఉండగానే, నేను చూసుకుంటాను విక్కీ బాబు, నేనున్నాను కదేటి అని అంటూ అమ్మాయి గారికి దెబ్బకి గతం తిరిగి గుర్తు రావాల్సిందే అని అంటుంది జయమ్మ హుషారుగా. విక్రాంత్ నవ్వి అక్కడి నుంచి మెట్లెక్కుతూ వెళ్తూ ఉంటే అరవింద వెళ్తున్న విక్రాంత్నే చూస్తుండిపోతుంది. జయమ్మ రండమ్మ అని కింద ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి, మీరు మెట్లు ఎక్కువగా ఎక్కడం దిగడం మంచిది కాదమ్మా, అందుకే విక్కీ బాబీకి ఈ గది సిద్ధం చేయమన్నారని చెప్పారు. విశాలమైన గది, కింగ్ సైజ్ బెడ్, తెలుపు రంగు కర్టెన్స్, ఏ ఆడంబరం లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆ గదిని చూసిన అరవింద గ్లాస్ కిటికీ తీయగానే స్వచ్ఛమైన గాలిని ఆమెని పలకరిస్తుంది. నీరసంగా ఉన్నావమ్మా, జ్యూస్ తీసుకొని రానా అని జయమ్మ అంటే, వద్దు జయమ్మ అని అరవింద అంటుంది. మీకేం కావాలన్నా జయమ్మ అని కేకేస్తే చాలమ్మా, అన్నీ మీ దగ్గరికి తీసుకొని వస్తానని అంటుంది జయమ్మ. నిన్నొకటి అడగనా జయమ్మ? అడగమ్మా. నాకు మీ విక్కీ సార్కి జరిగిన పెళ్లి నువ్వు చూసావా అని అడుగుతుంది అరవింద. లేదమ్మా, నేనే కాదు అమ్మగారు కూడా చూడలేదు. మీ ఇద్దరిది ప్రేమ పెళ్లి కదమ్మా. బాబుగారికి తమరంటే చాలా ఇష్టం అరవిందమ్మ. పైగా ఇంట్లో కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు మిమ్మల్ని విక్కీ బాబు. నా దగ్గర నిజం ఎందుకు దాచారు నాన్న? గతం మర్చిపోయిన నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేయాలని చూసారా? ఆల్రెడీ పెళ్ళైన నాకు మళ్ళీ రెండో పెళ్లి చేయాలని చూసారా?
అని తండ్రి కపటబుద్ధి తెలుసుకొని పేలవంగా నవ్వుకుంటుంది అరవింద. కాసేపు విశ్రాంతి తీసుకోండమ్మా అని జయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిటికీ నుండి బయటకు చూస్తున్న అరవింద మనసు నెమ్మదిగా మారిపోతే బెడ్ మీద నీరసంగా పడుకుంటుంది. ఇటు విక్రాంత్ తను నిర్మించుకున్న జ్ఞాపకాలతో సహవాసం చేస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ కాల్తో నిద్రలేచిన విక్రాంత్ రూమ్ నుండి బాల్కనీకి వస్తే లేచి ఫ్రెష్ అయి చీరలో ఉన్న అరవింద గార్డెన్లో ఉన్న పక్షులను చూస్తూ కూర్చొని కనిపిస్తుంది. ముచ్చటగా ఉన్న ఆమె రూపం అతని మనసును మరోసారి దోచుకున్న ఆమె మెడలో లేని తాలికి అతని గుండెల్లో మంట. కింద పచ్చని గడ్డి మీద కూర్చున్న అరవిందకు విక్రాంత్ చూపులు తాకితే తలెత్తి గాలికి మొహం మీద పడుతున్న కురులను వెనక్కి వేలితో తీసుకుంటూ చూస్తుంది. రైలింగ్ కానుకొని ముందు కొంగి చూస్తున్న విక్రాంత్ చూపు అరవింద్ చూపులు కలుసుకుంటే అరవింద విక్రాంత్ చూపులను తీక్షతకు కంగారుగా తల తిప్పేసి అక్కడి నుంచి లేచి హాల్లోకి వస్తుంది. సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రాంత్ తిరిగి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ కిందకు వస్తాడు. జయమ్మ వండిన బ్రేక్ఫాస్ట్ బౌల్స్ను డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తే రాణి అరవింద కోసం తలుపుని ఓపెన్ చేస్తాడు విక్రాంత్. బెడ్ మీద కూర్చున్న ఆమె లేచి నిలబడితే బ్రేక్ఫాస్ట్ తినాలి కమ్ అని విక్రాంత్ అంటే నీతో నేను మాట్లాడాలని అంటుంది అరవింద. ఇప్పుడు కాదు, నువ్వు తిన్నాక నువ్వు అడిగిన వాటికి నేను ఆన్సర్ చేస్తానని విక్రమ్ అంటే అతని వెనకాల నడుస్తుంది అరవింద. బ్రేక్ఫాస్ట్ వడ్డించిన జయమ్మ తినమ్మా అని అంటే తింటూ ఓరగా విక్రాంత్ వైపే చూస్తుంది. ఆమెను చూడకుండా తింటూ మొబైల్ చెక్ చేస్తుంటాడు అతను. చకచగా తినేసి ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్న అరవింద విక్రాంత్ వైపు చూస్తే అతను ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. వెనకాలే తను కూడా వెళ్తుంది అరవింద. కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన అతనికి 2 అడుగుల దూరంలో కనిపిస్తుంది అరవింద. విక్రాంత్ని చూస్తూ ఉంటే నీకు నాకు పరిచయం ఎలా అయింది విక్రాంత్? అసలు నాతో రాక్షసులా బిహేవ్ చేసిన నిన్నెలా నేను ప్రేమించాను? అసలు నిజంగానే నీతో నాకు పెళ్ళయిందా అని అడుగుతుంది అరవింద. నువ్వు నన్ను ప్రేమించడం కంటే ముందే నేను నిన్ను ప్రేమించాను అరవింద. అరవింద విక్రాంత్ని చూస్తూ ఉంటే ఆమెనే చూస్తూ నీ జ్ఞాపకాల్లో నేను లేను అరవింద, కానీ నీ మనసులో మాత్రం నేనున్నాను అని స్థిరంగా విక్రాంత్ అంటాడు. అరవింద అతన్ని చూస్తూ మరెందుకు భార్య అయిన నాతో అంత రూడ్గా బిహేవ్ చేశావు నువ్వు? నా పిల్లం ఎవడో గొట్టాన్ని పెళ్లి చేసుకోబోతూ ఉంటే చూస్తూ ఉండమంటావా, లేక విరహ వేదన గీతాలు పాడుకోమంటావా? ఆ క్షణం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎంతలా కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? పైగా నీ బాబు కూతురనే కన్సర్న్ కూడా లేకుండా నిన్ను చంపించాలని చూశాడు తెలుసా? అందుకే వీటన్నిటికీ దూరంగా నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయానని అంటాడు విక్రాంత్. ఏంటి, మా నాన్న నన్ను చంపించాలని చూసారా? ఎందుకు? ఆయన అలా చెయ్యరు విక్రాంత్. చిన్న నిట్టూర్పు విక్రాంత్లో. నీ నమ్మకంతో నాకు పని లేదు అరవింద. ఇక్కడే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా నీకు గతం గుర్తుకు రాకపోవడం కూడా నాకు అనవసరం. కానీ నిన్ను వదలడం మాత్రం జరగని పని. ప్రాణం పోయినా నిన్ను విడవని నీకు మాటిచ్చాను. నాతో 7 అడుగులు నడిచావు, ఇప్పుడు జీవితాంతం నడు అని విక్రాంత్ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న విక్రాంత్నే చూస్తూ అక్కడే ఆలోచనల మధ్య ఒంటరిగా మిగిలిపోయిన ఫీలింగ్ వస్తుంటే ఎంతసేపు అక్కడే ఉందో ఆమెకు కూడా తెలియదు. సేమ్ డే ఈవినింగ్ హాల్లో సోఫాలో కూర్చున్న మిథున విక్రాంత్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఎదురుగా ఉన్న ఒక పెయింటింగ్ని చూస్తూ ఉంటుంది. అరవిందమ్మ అని పిలుస్తుంది జయమ్మ. ఏ భావం లేకుండా అరవింద ఆమెను చూస్తే ఇది తిరగండమ్మా అని అంటుంది జయమ్మ. ఎందుకు జయమ్మ? గార్డెన్లో మీరు వచ్చారనే ఈరోజు మల్లెలు తెంపాను. బోసి జడతో ఇలా ఉండకూడదమ్మా, పెడతానని జయమ్మ పెడుతూ ఉంటే వద్దు జయమ్మ, నాకు ఇష్టం లేదని అంటుంది అరవింద. తప్పమ్మా, అలా అనకూడదు. ముత్తైదు భాగ్యాలను వద్దని అనకూడదని జయమ్మ తనకి చెప్తుంది. నుదుటకున్న కట్టుకు ఏమాత్రం తగలకుండా 2 మూరల మల్లెలు పెడుతుంది జయమ్మ. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నారో వీరు అని జయమ్మ అరవిందకు మెటికలు విరిస్తే అరవింద నవ్వుతుంది. అదే సమయానికి ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ కిందకు వస్తున్న విక్రాంత్ అరవిందను చూస్తాడు. చాలా రోజుల తర్వాత నవ్వుతున్న అరవిందను చూస్తున్న విక్రాంత్ మనసు నెమ్మదిగా అనిపిస్తే కిందకు వచ్చిన విక్రాంత్ను చూసి లేచి నిలబడుతుంది అరవింద. ఆమెని చూస్తూ జయమ్మ బయటకు వెళ్తున్నాను, తనని జాగ్రత్తగా చూసుకో, బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి. అరవింద దగ్గరకు నడుస్తాడు. జయమ్మ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తనకు దగ్గరగా ఉన్న తన మొహానికి భయంతో నేలకు చూపులు రాసిచ్చేసిన ఆమెను చూసి గడ్డం పట్టుకొని తలపైకెత్తి, కొత్తగా నేను నిన్ను చూడట్లేదు, 6 నెలలు నువ్వు నాతోనే ఉన్నావని మర్చిపోకు అరవింద అని ఆమె బుగ్గ నిమిరి వెళ్ళిపోతాడు విక్రమ్. ఒక్క నిమిషం 2 అడుగులు ముందుకు వేసిన విక్రాంత్ వెనక్కి తిరిగి చూస్తాడు. పెళ్ళైతే నా మెడలో తాళి నల్లపూసలు ఉండాలి కదా, ఎక్కడ? కాళ్ళకు మెట్టలు ఉండాలి కదా, మరి ఎక్కడ అని అడుగుతుంది అరవింద
విక్రాంత్ను. అంటే అవి లేవని నువ్వు మన పెళ్ళి జరిగిందని నమ్మట్లేదా? కనుబొమ్మలు ముడేసి ఆమెని అడుగుతాడు విక్రాంత్. అవన్నీ చూపించు, అప్పుడు నమ్ముతా అని అంటుంది అరవింద. ముందుకు ఒక కంజలో వచ్చి ఆమె భుజాలను ఒత్తి పట్టుకొని కోర్టులో జడ్జి ముందు ఫొటోస్, మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించి నమ్మించినట్లు నేను నిన్ను నమ్మించలేను అరవింద. నువ్వు ఆస్ట్రేలియాలో అన్నావే గుర్తుందా? అతని జ్ఞాపకాలు నా జీవితంతో ముడిపడి ఉన్నాయని. అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇంకా సాక్ష్యం కావాలంటే సారీ ఐ కాంట్. నువ్వు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నావు. నా లైఫ్ స్టైల్ నీ కోసం నేను చేంజ్ చేసుకున్నాను. మరి పాత విక్రాంత్లా నన్ను మారనీయకు ప్లీజ్ అని అక్కడి నుంచి స్పీడ్గా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు విక్రాంత్. ఏడుస్తూ అక్కడే నిలబడిన అరవింద తలలో నొప్పి మొదలైతే అక్కడే కట్టు తెగి పడిపోతుంది. అర్ధగంట అవుతున్నా ఇంకా లోపలికి రాని అరవింద కోసమే జయమ్మే అరవిందమ్మ అని గార్డెన్లోకి వెళ్తే స్పృహ లేకుండా కింద పడిపోయిన అరవిందను చూసి అరవిందమ్మ అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అరవింద చెంపల మీద చిన్నగా కొడుతుంది. కానీ స్పృహ రాదు. భయపడిపోతూ జయమ్మ హాల్లోకి పరుగెత్తుకొని పోయి అక్కడ ఉన్న ల్యాండ్లైన్ నుండి విక్రమ్కి కాల్ చేస్తుంది. వారం రోజుల నుండి ఆఫీస్ మొహం కూడా చూడని విక్రాంత్ ఆ రోజే ఆఫీస్కి వెళ్ళడంతో తన క్యాబిన్కు వెళ్ళి అతను ఇంపార్టెంట్ ఫైల్స్ చెక్ మీద సైన్స్ చేస్తూ అతనికి ఫోన్ కాల్ రావడంతో ల్యాండ్లైన్ నెంబర్ చూసి కనుబొమ్మలు ముడేసి చెప్పు జయమ్మ అని లిఫ్ట్ చేసి ఆతృతగా అడుగుతాడు విక్రాంత్. విక్కీ బాబు, అమ్మాయి గారు గార్డెన్లో పడిపోయారు. నాకు భయమేసి మీకు ఫోన్ చేశానని కంగారుగా అంటుంది జయమ్మ. గుండె ఆగి కొట్టుకుంటుంటే భారంగా ఊపిరి తీసుకున్న విక్రాంత్, నేను వస్తున్నాను జయమ్మ, అంతవరకు తనని జాగ్రత్తగా చూసుకొని కార్ కీస్ తీసుకొని కార్ను స్టార్ట్ చేసుకొని హై స్పీడ్ మీద డ్రైవ్ చేస్తే 20 నిమిషాల్లో కార్ను ఇంటి పోర్టికోలో ఆపుతాడు. గార్డెన్లోనే ఉన్న అరవిందను ఒక్కంజలో చేరుకున్న విక్రాంత్ ఆమెను ఎత్తుకొని ఫాస్ట్గా బెడ్రూమ్ తీసుకొని వెళ్తాడు. డాక్టర్కు కాల్ చేసి విషయం చెప్పగా, టెన్షన్ అవ్వకండి మిస్టర్ విక్రాంత్, నేను చెప్పినట్టు చేయండి అని అతను ప్రిస్క్రైబ్ చేసిన ట్యాబ్లెట్ల నుండి ఒక దాని పేరు చెప్పి అది వేయండి విక్రాంత్, కాసేపటికి తను స్పృహలోకి వస్తుందని చెప్తాడు డాక్టర్. సరే డాక్టర్ అని అంటూ అరవిందను తలను ఎత్తి ఒడిలో పెట్టుకొని ట్యాబ్లెట్ వేసి ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుని వాటర్ తాగిస్తాడు విక్రాంత్. డాక్టర్ చెప్పినట్టుగానే అరవిందకు 1 గంటకు మెలకు వస్తే పక్కనే నుదుటికి 2 చేతులను పెనవేసుకొని ఆనించుకొని ఉన్న విక్రాంత్ కనిపిస్తే మెల్లిగా పైకి లేచిన అరవింద, విక్రాంత్ సారీ భయపెట్టుంటే అని అంటుంది. ఆమెను చూస్తూ గట్టిగా హత్తుకుంటాడు అరవింద. అతని మనసులో బాధంతా తీరేలా హత్తుకున్న విక్రాంత్ అలాగే ఉండిపోతాడు. అతని గుండె సవడి వింటున్న అరవిందకు విక్రాంత్ భయం తెలిస్తే ఆమెను హత్తుకున్న అతనికి నిశ్చింత. కాసేపటికి వదిలిన విక్రాంత్, సారీ, నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సిందని అంటాడు విక్రాంత్. ఇట్స్ ఓకే, నాకేం జరిగింది ఇప్పుడైనా చెప్తావు విక్రాంత్? చెప్పాలని నేను అనుకోవట్లేదు అరవింద. నీకు గుర్తొస్తే నన్ను నీ మెడలో తాళి కట్టిన భర్తగా నన్ను యాక్సెప్ట్ చేయి, లేకపోతే నీ ఇష్ట ప్రకారం నువ్వు కోరుకున్నట్లు నీకు స్వేచ్ఛనిస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్ అరవింద, రిస్క్ తీసుకో అని వెళ్ళిపోతాడు విక్రాంత్. విక్రాంత్ మనసులో ఏముందో అర్థం చేసుకోలేని అరవింద కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్తుంది. గతం అంటే తన మెమరీ లాస్ అయినప్పటి నుండి మాత్రమే. 3 నెలల క్రితం నెల రోజులు హాస్పిటల్లోనే ఉన్న అరవింద కళ్ళు తెరుస్తుంది. అప్పటికే ఆమె తలకు కాంప్లికేటెడ్ సర్జరీ జరిగింది. ఎదురుగా ఉన్న తండ్రిని చూసి నాన్న అని అంటే, అమ్మ అరవింద కళ్ళు తెరిచావా నా తల్లి అని అంటే, జయరామ్ని చూసి నాన్న ఎక్కడున్నాను నేను, నాకేం జరిగిందని తలకున్న కట్టుని తడుముకుంటూ అడుగుతుంది. యాక్సిడెంట్ జరిగిందమ్మా, నువ్వు నెల రోజుల నుండి హాస్పిటల్లోనే ఉన్నావు తల్లి, ఈరోజే నీకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచావని అంటాడు జయరాం. నాకేమీ గుర్తు రావడం లేదు నాన్న అని పైకి లేవాలని చూస్తుంది అరవింద. లేవకండి మేడం, మీ తలకు ఆపరేషన్ జరిగిందని అరవింద ముందుకొస్తుంది నర్సు. ఆమె మనసు ఏదో పోగొట్టుకున్నట్లు తప్పిస్తున్నా ఆమె మెదడు దాన్ని గుర్తించదు. నాన్న మనం ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది అరవింద. సరే తల్లి అని డాక్టర్తో మాట్లాడతాడు జయరాం. డాక్టర్ బోలెడు జాగ్రత్తలు చెప్తే అన్నింటికీ సరే అని అరవిందను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు జయరాం. ఇంటికి వెళ్ళిన ఆమె మనసు కుదుట పడకపోతే ఏవో ఆలోచనల మధ్య ఎప్పుడు సహవాసం చేస్తూ కూర్చుంటుంది అరవింద. యాక్సిడెంట్ వల్ల ఆమె తలకు మాత్రమే కాక కాలు కూడా ఫ్రాక్చర్ అయితే నడవడానికి ఆమెకు మరో 20 రోజులు పడుతుంది. కూతుర్ని చూసుకోవడానికి ఇంట్లోనే ఒక నర్సును పెట్టి ఆఫీస్కి వెళ్తాడు జయరాం. ఇంట్లో ఒక్కతే ఉన్న అరవింద ఇంట్లో పని మనిషిని అంజమ్మ అని పిలుస్తుంది. అరవింద చెప్పండమ్మా అని జ్యూస్ తీసుకొని రానా అని అంజమ్మ అడుగుతుంది. వద్దు అంజమ్మ అని అరవింద అంటుంది. మనసేమీ బాగుండడం లేదు, డ్రైవర్ని కార్ తీయమని చెప్పవా, కాసేపు అలా బయటికి వెళ్ళాలని ఉందని అరవింద ఆమెతో అంటుంది. సరేనమ్మా అని అంజమ్మ అరవిందను
తీసుకొని తన కోసం జ్యూస్ ఫ్రూట్స్ ఒక బాస్కెట్లో సర్దుకొని ఎవరు సాయం లేకుండా నడుస్తున్నా ఇంకా సహకరించని కాలికి అంజమ్మ చేయి పట్టుకుంటే మెల్లిగా నడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంటుంది అరవింద. కార్ పార్క్ ముందు ఆగితే ఒక బెంచ్ మీద కూర్చుంటుంది అరవింద. ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉన్న అరవింద మనసు తేలిక అవుతుంటే ఆమె కళ్ళు ఆతృతగా వెతుకుతాయి. కొంచెం దూరంలో ఉన్న ఒక వ్యక్తిని చూసి ఆమె కళ్ళు అతని మీద ఆగితే తెలియని పరవశం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అతని చూపులు ఆమెను తాకుతూ ఉంటే ఎందుకో అతని చూపుల్లో ఆమె చూపులు నిలపలేని అరవింద అంజమ్మ వెళ్దాం పద అని అంటుంది అరవింద. సరేనమ్మా ఇక్కడే ఉందండి, నేను బాస్కెట్ కారులో పెట్టి డ్రైవర్ను కార్ తీయమని చెప్పేసి వస్తానని వెళ్తుంది అంజమ్మ. అక్కడే ఉన్న అరవింద పైకి లేచి 4 అడుగులు వేసేసరికి ముందుకు పడబోతుంది. 2 చేతులు ఆమెను చుట్టుకుంటే అతని ఛాతీ మీద వాలిన ఆమె గుండె చప్పుడు పెరిగితే కళ్ళు పైకెత్తి ఎదురుగా ఉన్న అతన్ని చూస్తుంది అరవింద. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉన్న ఆమె కళ్ళు ఆమెకి తెలియకుండా వర్షిస్తూ ఉంటే ఆమె మెదడు ఏదో ఎవరో స్ట్రేంజర్కు నువ్వెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావని ప్రశ్నిస్తే పైకి లేచి సరిగా నిలబడి అరవింద థ్యాంక్స్ అని అంటుంది. ఆ లోపు అంజమ్మ కూడా అక్కడికి రావడంతో నేను వచ్చేదాన్ని కదమ్మా అని అరవింద నడుము చుట్టూ చెయ్యేసి ఆమెని దగ్గరికి తీసుకొని నడిపించుకుంటూ తీసుకెళ్ళి కార్ డోర్ని ఓపెన్ చేసి అందులో కూర్చోపెడుతుంది అంజమ్మ. తనని దాటుకొని పోయిన అతను అక్కడి నుండి వెళ్ళిపోతే ఆమె కళ్ళు విండో నుండి అతన్ని వెతకడం మొదలు పెడతాయి. ఆ చూడటం మొదలు రోజు పార్కుకు వచ్చిన ప్రతిసారి ఆమె కళ్ళు అతని కోసం వెతికితే అతను కనిపించక ఆమె మనసు నిరాశ చెందుతుంది. అరవిందకి యాక్సిడెంట్ జరిగిన 1 రోజులు హాస్పిటల్లోనే ఉండిపోతే మరో 1 రోజులు ఆమె ఇంట్లో గడిచిపోతాయి. కూతురు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ సరిగ్గా తిండి కూడా తినకుండా ఉండడం గమనిస్తూనే ఉన్న జయరాం గారు ఒకరోజు ఇంటి దగ్గరే ఉండి అమ్మ అరవింద అని పిలుస్తారు. చెప్పండి నాన్న అని అంటూ తండ్రిని అంటుంది. అరవింద సోఫా నుండి పైకి లేస్తుంటే కూర్చో తల్లి అని అదే సోఫాలో ఆమెని కూర్చోబెట్టి పక్కనే కూర్చున్న జయరాం నువ్వు ఇలా ఉండటం నాకేమీ నచ్చట్లేదు అరవింద అని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి మీకే కాదు నాన్న, నాకు కూడా నేను ఇలా ఉండటం అస్సలు నచ్చట్లేదు నాన్న. గతం గుర్తుకు రావడం లేదు కానీ నన్ను ఏవో జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి, అవి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నాన్న అని అంటుంది అరవింద. అసలు నా జీవితంలో ఏం జరిగిందో చెప్పండి నాన్న. గతుక్కుమన్న జయరాం విక్రాంత్ను పెళ్లి చేసుకున్నదన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు గుర్తు రాకూడదు అని అనుకుంటూ ఏమీ జరగలేదమ్మా అని అంటాడు జయరాం. కథ ఇంకా ఉంది. మరి తండ్రి తన పట్ల చేస్తున్న మోసాన్ని అరవింద గుర్తిస్తుందా? విక్రమ్ తన భర్త అని అరవిందకి గుర్తుకొస్తుందా లేదా? అరవిందకి గుర్తుకొచ్చేలాగా విక్రాంత్ ఏం చేయబోతున్నాడు? అసలు జయరాంకి కన్న కూతురునైన అరవిందను చంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.